ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి స్వీటీ, ఇంకా అదే ఆలోచిస్తూ బాధపడుతున్నావా? ఎందుకు ఫ్రెండు? పార్టీలో నానమ్మని ఎక్కడ దొంగను చేస్తారా అని అబద్ధం చెప్పాను. ఇంటికి రాగానే నిజం చెప్పాను. నన్ను నమ్మిన వాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు తిడతారు. నేనంటే నాకేంటో తెలుసు, నాకంటే ఎక్కువ మీకు తెలుసు. వేరే వాళ్ళ గురించి నేనెందుకు బాధపడాలి? ఆ సంగతి సరే, నిన్నొకటి అడిగినా? అత్తయ్య గారు ఈ మధ్య నీతో సరిగా మాట్లాడడం లేదు కదా? తన కోసం అంత పెద్ద నింద నీ నెత్తిన ఎందుకేసుకున్నావు? నా సంగతి అటుంచు, నానమ్మకి నువ్వంటే అస్సలు పడదు కదా. ప్రతి చిన్నదానికి నిన్ను తిడుతుంది కదా. మా నానమ్మ నిన్ను నిందిస్తుంటే నువ్వెందుకు వాళ్ళతో గొడవ పడ్డావు? ఎందుకంటే తను మా అత్తయ్య, తన మీద నేను మాట పడినిస్తానా? అత్తయ్య గారు పైకి గంభీరంగా కనిపిస్తారు గాని మనసు మాత్రం బంగారం. ఏదో తిట్టిందనో కొట్టిందనో అమ్మని దూరం చేసుకుంటామా? లేదు కదా. అత్తయ్య అంటే మెట్టినింట్లో దొరికే మరో అమ్మ స్వీటీ. ఏదో కోపంలో ఒక మాట అంటే అమ్మే అనిందనుకొని సర్దుకుపోవాలి కానీ మనసులో ద్వేషం పెంచుకోకూడదు. అంటే నానమ్మ నీకు అమ్మ అంటావు? అంతకన్నా ఎక్కువే. అందుకే కదా తన కోసం ఎంత కష్టానికైనా ఎదురు నిలబడతాను అనేది. చేస్తే తను మా నానమ్మ, నేనెంత చెయ్యాలి? నాకు అమ్మ నాన్న ఇద్దరు లేరు ఫ్రెండు. అయినా ఏ రోజు నాకు ఆ లోటు తెలియలేదు. దానికి కారణం ఏంటో తెలుసా? నానమ్మ. సొంత మనవరాల్ని కాకపోయినా చాలా ప్రేమగా చూసుకుంది. నేను అడిగింది తెచ్చి ముందు పెట్టేది, నా కోసం ఏమైనా చేసేది. అందుకే తన కోసం ఏదైనా చేయడానికి రెడీగా ఉంటా. కోసం ఏదైనా చేసినప్పుడు ఎందుకు చేసావని అడగకూడదు ఫ్రెండు, ఎంత చేసావని అడగాలి. సరేలే, ఇప్పటికే లేట్ అయింది. ఈ పాలు తాగు, వెళ్ళి పడుకుందాం.
చెప్పండి సార్. ఎస్ సార్, ఆ పొలిటీషియన్ మర్డర్ కేసు ఫైల్ నా దగ్గరే ఉంది. దేవుడా. ఓకే సార్, తీసుకొచ్చి మీకు సబ్మిట్ చేస్తాను. గారు ఫైల్స్ చెక్ చేస్తున్నారేంటి? తనకి నా సర్జరీ ఫైల్ దొరికితే నేనే రాధిక అనే విషయం తెలిసిపోతుంది. ఇప్పుడేం చేయాలి? హలో. హలో, ఎలా ఉన్నారు? రాధిక, రాధిక నువ్వేనా? హలో. ఎందుకో మీరు గుర్తొచ్చారండి. ఒకసారి మాట్లాడదామని కాల్ చేశాను. మీరు నన్ను మర్చిపోయారా ఏంటి? నిన్నెలా మర్చిపోతాను రాధిక? ఒక భర్తగా నువ్వు ఎప్పుడెప్పుడు తిరిగి వస్తావని ఎదురు చూస్తూనే ఒక పోలీస్ ఆఫీసర్గా ఎప్పుడెప్పుడు నేను వెతికి పట్టుకుంటానా, ఎప్పుడు నా పల్లవి చావు కారణమైన వాళ్ళని అరెస్ట్ చేస్తానా అని ఆలోచించని క్షణం లేదు. ఏంటి సార్ వారు, ఇంత జరిగినా పల్లవి యొక్క చావుకి నాకు సంబంధం లేదు అని నమ్మలేకపోతున్నారా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.